నువ్వు ఇలా అంటే నేను బాధపడుతున్నా. నాలో ఏమన్నా తప్పులున్నాయా? నువ్వు ఇలా మాట్లాడటానికి నేనేమన్నా చేశానా? సో, మనిద్దరం ఒకళ్ళనొకళ్ళు అలా అనుకోకుండా ఉండి క్వాలిటీగా బతకాలంటే ఏం చేయాలి? అని మాట్లాడుకోవాలి. ఎంతమంది అలా మాట్లాడతారు చెప్పు? హ్మ్. నన్ననేసారు అంతే. ఇగో తీసేసుకొని, నలుగురికి చెప్పేసుకొని, తిట్టేసుకొని, మళ్ళీ 2 రోజులయిపోతే కలిసిపోయి, మళ్ళీ 4 రోజులైతే తిట్టుకొని, ఇట్లాగా వెరీ క్వాలిటీ లేకుండా ఉండే బదులు, కూర్చొని మాట్లాడుకుంటే 90% సమస్యలకి పరిష్కారం ఉంటుంది. హ్మ్. నువ్వెంత, నేనింత అని ఇగోస్‌కెళ్ళిపోతే సమస్యలకి పరిష్కారం రాదు. హ్మ్. కాబట్టి యెస్, నువ్వడిగినట్లు భార్యాభర్తలు గాని, ఎనీ బంధంలో గాని సమస్యలొస్తానికి మొదటి కారణం చెడు కర్మకి సంబంధించిన, బంధానికి సంబంధించిన తాలూకా లెక్కలు. హ్మ్. దానికి అనుగుణంగా కూర్చున్నప్పుడు గ్రహాల స్థితిగతులు. హ్మ్. సో, ఆ గ్రహాలొచ్చినప్పుడే వాటికి సంబంధించినయన్నీ కూడా ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. హ్మ్. మనుషుల్ని మనం క్షమించటం నేర్చుకోవాలి.